న్యూస్ నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని చాకలి ఐలమ్మ అనే నగర్లో ఉన్నాము. ఇక్కడ పెద్దమ్మ తల్లి సమేత కనకదుర్గ జీవాలయం ఉంది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ప్రతీతి. ఈ దేవాలయాలు తెలుసు నాకు, ఈ జీవాలయం ఏంటా అని చెప్పేసి మన ప్రేక్షకుల కోసం చూపెడదామని మనం ఇక్కడికి వచ్చాం. మీరు చూడొచ్చు, ఇక్కడ తల్లివారి అమ్మవారిని చూడొచ్చు. ఇక్కడ కోరిన కోరికలు మొక్కుతే ఒక 21 రోజుల్లో నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఆలయానికి సంబంధించిన వారు మనకి తెలియజేయడం జరిగింది. మన ప్రేక్షకులు కూడా చూపెట్టడం కోసం ఈ జీవాలయం ఏంటి, ఇక్కడ స్వయంభుగా వెలిసిందని చెప్తున్నారు. తదితర విషయాలన్నీ ఆలయానికి సంబంధించిన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి రూపం కూడా చూడొచ్చు. ఒక సైడ్ ఏమో పెద్దమ్మ తల్లి, ఇంకొక సైడు కనకదుర్గ తల్లి విగ్రహం. మీరు ఈ రూపు చూసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. ఇది ఒకే విగ్రహంలో 2 ఆకారాలు అనేవి మనం రేర్గా చూస్తుంటాము. మీరు ఇక్కడ చూడొచ్చు. అమ్మవారి ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఇక్కడ ఏదైతే మూల విరాట్టు వీళ్ళకి కలలో కనపడి 4 అడుగుల లోతులో దొరికిందో అక్కడ ఎప్పుడు తడి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడు తడి ఉంటుంది. ఇక్కడ నేను కూడా చూశాను, ఎప్పుడు తడిగానే ఉంటుంది. అక్కడ నీళ్ళ ఊట అనేది ఎప్పుడు ఉంటుంది. ఇది చాలా తక్కువ మనకి ఇక్కడ నుంచి కాకతీయుల కాలం నాటి గుడి కూడా ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. అది ఎండోమెంట్లో ఉంది. అది కూడా గోదావరికి ఒడ్డున ఉండడం, దానికి దీనికి డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉండడం ఇది గుడి ప్రాశస్యం. ఒకసారి అక్కడ నాగులమ్మ తల్లి అను జంట నాగులను కుమారస్వామి కూడా ఉన్నాడు. వాటిని కూడా చూద్దాం రండి. ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారి శక్తి రూపం కాబట్టి ఇక్కడ త్రిశూలం ఏర్పాటు చేశారని ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు అయితే మనకి తెలియజేయటం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ త్రిశూలం ఉంది. ఇంకా అటు వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మనం, జంట నాగులు ఉన్నాయి. ఇక్కడ పక్కన కూడా కుమారస్వామి ఉంది, కేదారేశ్వర లింగం కూడా మనకు ఉంది. సాధారణంగా ఒకే దగ్గర జంట నాగులు కుమారస్వామి కనపడవు. కింద కూడా మీరు ఇక్కడ ముందు చూడొచ్చు, నెమలి అను నందీశ్వరుడు కూడా ఉన్నారు. సంతానం లేకపోతే 11 రోజుల నుంచి 21 రోజు వరకు ఒక 3 వారాలు ఇక్కడికి వచ్చేసి పూజ చేసినట్టయితే సంతానం కలుగుద్ది. చాలామందికి కలిగిందని చెప్పేసి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు, జగన్మాత ఉపాసకులు మన రాపర్తి శ్రీహరి గారు అయితే తెలియజేయడం జరిగింది. శ్రీవల్లి నాగసుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం ఇది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఎవరికైనా నాగదోషం ఉన్నా కానీ పిల్లలు పుట్టరు, ఇంకోటి పెళ్ళిళ్ళు కావని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. ఒక 3 వారాలు ఇక్కడ పూజ చేసినట్టయితే వాళ్ళకి నాగదోషం పోయి పెళ్ళిళ్ళు అవుతాయి. అదే పిల్లలు ఎవరికైనా కలగని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసి ఒక 3 వారాలు పూజ చేస్తే పిల్లలు కూడా కలుగుతారు. గతంలో చాలామందికి ఇట్లా జరిగినాయని చెప్పేసి అయితే మనకి ఆలయ అర్చకులు తెలియజేయటం జరిగింది. కనకదుర్గ సమేత పెద్దమ్మ తల్లి మూల విరాట్ విగ్రహం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే 4 అడుగుల లోతులో రాపర్తి శ్రీహరి గారి వాళ్ళ ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో వాళ్ళ నాన్నగారికి కలలో కనపడి ఇక్కడ తవ్వుతే 4 అడుగుల లోతులో విగ్రహం అయితే బయటపడ్డది. విగ్రహం బయటపడ్డ దగ్గర నుంచి నిర్విరామంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారని చెప్పేసి వారు మనకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ నైవేద్యంగా జామపండు పెడితే ఇక్కడ స్వామివారు ఆరగించినట్టు ఇక్కడ మనకి కనపడుతుంది. ఇక్కడ నైవేద్యం ఏది పెట్టినా కానీ నెక్స్ట్ డే వరకు అక్కడ ఆరగించినట్టయితే ఇక్కడ మనకి ఆలయానికి సంబంధించిన పూజారి కానీ గ్రామస్తులు కానీ వాళ్ళు తెలిపారు. మీరు కూడా చుట్టుపక్కల వాళ్ళు మనుగూరికి సంబంధించి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, ఇక్కడ చాలా మహిమాన్విత గల అమ్మవారు ఉన్నారు. ఇక్కడ జీవాలయం. మీకు సంబంధించిన కోరికలు ఏదైనా తీరని కోరికలు ఉంటే ఈ ఆలయాన్ని సందర్శించి మీ మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకైతే ఆలయ నిర్వాహకులు అయితే తెలియజేయడం జరిగింది. మనతో మాట్లాడటానికి ఆలయ ధర్మకర్త, జగన్మాత ఉపాసకులు రాపర్తి శ్రీహరి గారు ఉన్నారు. ఈ గుడికి సంబంధించిన ప్రాశస్త్యం ఏంటి, ఈ గుడి ఎప్పుడు వెలిసింది, స్వయంభూ అని చెప్తున్నారు, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా మనకి తెలిసింది. తదితర విషయాలన్నీ ఆలయ ధర్మకర్త గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. భక్త మహాశయులకు శుభోదయము. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఐలమ్మ నగర్ నందు
శ్రీ శ్రీ కనకదుర్గ సహిత పెద్దమ్మ తల్లి సహిత అమ్మవారు స్వయంభుగా వెలిశారండి. ఇక పక్కనే 4.5 అడుగుల లోతులో అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీయటం జరిగినది. దానికి ఆ విగ్రహాన్ని రూపాన్ని ఈ అమ్మవారికి ఏర్పాటు చేసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాము. ఎటువంటి న్యాయబద్ధమైన కోరికైనా సరే 11 రోజుల నుండి 21 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా ఇప్పటికి చాలామంది సాక్ష్యాలు కూడా ఉన్నారు. అలా నెరవేరిన వాళ్ళు చాలామంది భక్తులు కూడా అమ్మవారి ఆలయానికి ఎన్నో కానుకలని సమర్పించడం కూడా జరిగినది. ఇంటి దగ్గర నుండి బయలుదేరి స్ట్రైట్గా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తే చాలు, ఖచ్చితంగా నెరవేరుతాయి. అలా నెరవేరుతున్నాయి కూడా. దీనికి ఉత్తరానే తాటకం పెద్ద చెరువు కూడా ఉంది, ఈశాన్యంలోనే ఉంటుంది. అమ్మవారు ఎంతో ప్రసిద్ధి. ఒకే మండపంపై ఒకే పీఠంపై ఎక్కడ లేని విధంగా ఇద్దరు మహాశక్తులు కనకదుర్గ సహిత పెద్దమ్మ తల్లి ఇద్దరు ఉండడం అనేది చాలా విశేషము. ఈ ఆలయంలో మన గర్భగుడిని కనుక చూసుకుంటే ఎప్పటికీ మనం భూమిలో దొరికిన విగ్రహాన్ని తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. శ్రీహరి గారు, ఇప్పుడు అసలు ఇక్కడ వెలసింది తల్లి వెలిసింది అని మీకు ఎవరి ద్వారా తెలిసింది? అమ్మవారికి ఇక్కడ దేవుడు పూనకాలు వచ్చేసి చెప్పడం జరుగుతుంది ఎప్పటి నుండో. మేము దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటి నుండో చెప్తున్నారు. గత 40-50 సంవత్సరాల నుండి ఈ ఆలయం ఈ స్థల చరిత్రలో ఆలయం ఉందనేది వినికిడి ఉంది. కానీ మేము ఎవరు చెప్తున్నా పట్టించుకోలేదు. కళలోకి వచ్చి స్వయంగా అమ్మవారు చెప్పడం జరిగినది. చూద్దాము నిజమో కాదు అని తవ్వి చూసాము. తవ్వుతేనే విగ్రహం అనేది వెళ్ళింది. దానికి ఇక్కడ రూపాన్ని ఏర్పాటు చేశాము. అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఇవాటికి 6 సంవత్సరాలండి తీసి. ఇప్పటికి 6 సంవత్సరాల క్రితం జరిగింది. 6 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుండి నిత్యము కాంకర్యాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా దేవాలయాలు ఉంటాయి, ఈ జీవాలయం అని ఎందుకు పెట్టారు? ఇక్కడ ఎలా అంటే మనం పిలిస్తే అమ్మవారు పలుకుతుంది. స్వయంగా మీరే చూడవచ్చు. ఎవరో చెప్పాల్సిన పని లేదు. మీరే స్వయంగా భక్తితో వచ్చి ఆ తల్లి ఆలయానికి సన్నిధానికి వచ్చి కూర్చొని మీరే స్వయంగా మాట్లాడి మీరే చూడవచ్చు. ఎవరో చెప్పాల్సిన పని లేదు. స్వయంభూ అమ్మవారి జీవం ఉన్నది, అందుకే జీవాలయము. ఓకే, ఈ పక్కన కూడా మనం చూసాము నాగులమ్మ అమ్మవారు ఉంటారు, పక్కన కుమారస్వామి కూడా పెట్టారు. అంటే సాధారణంగా రెండు ఎక్కడ ఉండవు, మరి ఇక్కడ ఎట్లా? అమ్మవారు స్వయంగా భక్తులు సెలవిచ్చారండి. ఎలా అంటే సంతానం లేకుండా ఇబ్బంది పడేవారు ఉంటున్నారు, నాగదోషంతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళకి వివిధ పూజలు చేసి ఎన్నో చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళ కోరికలు తీరట్లేవని బాధపడుతుంటే అమ్మవారిని వచ్చి వేడుకున్నారు భక్తులు. అమ్మవారు సెలవిచ్చిన విధంగానే కుమారస్వామిని మరియు జంట నాగులను కలిపి ఒకే మండపంపై ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఎక్కడా ఉండదు. వీరి నడుమ కేదారేశ్వర లింగం ఉంటుంది. ఎటువంటి నాగదోషమున్నను, ఎటువంటి సంతాన దోషమున్నను, ఎటువంటి కళ్యాణ దోషమున్నను వెంటనే నెరవేరుతుంది. అలా సాక్ష్యాలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలయ టైమింగ్స్ ఎట్లుంటాయండి? ఉదయం 6 నుండి 9 వరకు అండి అయ్యగారు వస్తారు. సాయంత్రం పూట 6 నుండి 8 వరకు ఉంటుంది. భక్తులు ఎల్లవేళలు 24 గంటలు వచ్చి దర్శనం చేసుకోవచ్చును. ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉంటుందా దర్శించుకోవడానికి? అంటే శుక్రవారం అండి. శుక్రవారము అమ్మవారికి ఉంటుంది. బుధవారం లేదా మంగళవారము కుమారస్వామికి నాగులమ్మవారికి ఉంటుందండి. ఇంతకుముందు ఎవరైనా ఇట్లా కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అలా చాలా మంది ఉన్నారు. మీకు ఇక్కడ చూస్తున్న వస్తువులన్నీ కూడా అలా ఇచ్చినాయే. ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది ఇవ్వని మేము అడగము. గుడి తరపు నుండి మీరు రండి, అమ్మవారు దర్శనం చేసుకోండి, అమ్మవారు కరుణిస్తే మీ కోరిక తీరితేనే ఆ వస్తువు ఇవ్వండి అని అడుగుతాము. ఇప్పుడు ఈ ఊరికి ఈశాన్యంలో ఈ గుడి కట్టారు. ఈ గుడికి కూడా ఈశాన్యంలో తటాకం చెరువు ఉంది ఒకటి. దాంట్లో తెప్పోత్సవం కూడా, అంటే మనుగూరు చరిత్రలో మనకి భద్రాచలం దగ్గర ఉంది, రాములవారి తెప్పోత్సవం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకా వేరే ఎక్కడ నేనైతే చూడలేదు ఈ భద్రాద్రి జిల్లాలో ఈ తెప్పోత్సవం కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంటే దసరా నవరాత్రి మహోత్సవాలు అందరూ ప్రతి చోట చేస్తుంటారండి. ఇక్కడ చేసే ప్రతి దసరా మహోత్సవాలు విశేషం ఉంటుంది. అమ్మవారు 11 రూపాయలలో 11 రోజులు ఉంటారు. ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ఉయ్యాల సేవ, పల్లకి సేవ ఉంటుంది, అగ్గిచెట్టి పూజ ఉంటుంది, దీపం పూజ ఉంటుంది, మన క్షీరదీపం పూజ ఉంటుంది, నీళ్ళ జ్యోతి దీపం పూజ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ జరగవు, కానీ ఇక్కడ ఉంటుంది. భారీ స్థాయిలో అమ్మవారు ఎలా సెలవిస్తారో అమ్మవారు చెప్పిన విధంగానే శాస్త్రీయ పద్ధతిలో అమ్మవారికి ఇక్కడ ఘనంగా పూజలు ఉంటాయి. అమ్మవారు ఈ సంవత్సరము తెప్పోత్సవం కావాలని ప్రత్యేకంగా అడిగి ఉన్నారు. దానిని ఈ గుడి పక్కనే ఉన్న ఈశాన్యం చెరువులో, నేరల చెరువులో ఈసారి ఘనంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఇంతటి మహాభాగ్యాన్ని అమ్మవారు కల్పించారు. ఇంతటి మహాభాగ్యాలు అందరూ పాలు పంచుకొని ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో మీ శక్తి కొలది ధన రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి ఆ జగన్మాతల కరుణా కటాక్షం పొందగలరని మనవి.
అంటే ఇప్పుడు అమ్మవారు ఉన్నారు అంటే ఈ విగ్రహం ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది వరంగల్లో చేపించామండి. ఒకటే రాయితోనే ఒకటే విగ్రహం చేపించాము ఘనంగా. ఈ స్టోన్ కూడా దొరకదు యాక్చువల్గా. కరీంనగర్ నుండి కావాలని మనం వెళ్ళి ఆర్డర్ ఇవ్వగానే అమ్మవారు స్వయంగా తెప్పించినట్టుగానే ఈ విగ్రహం తెప్పించారు. మీరు చూడవచ్చును, అమ్మవార్లు కూడా 2 రూపాయలు కనబడతాయి. ఒక పక్క ఒక రూపము దుర్గమ్మ రూపము, ఒక పక్క పెద్దమ్మ రూపం ఉంటుంది. మీరు స్వయంగా చూడవచ్చును విగ్రహానికి కూడా. ఈ గుడికి ధ్వజస్తంభం లేదండి? ఇది శక్తిపీఠం అండి. దీని గజస్తంభం ఉండదు, త్రిశూలమే ఉంటుంది అమ్మవారి ముందు. త్రిశూలం ఏర్పాటు చేశారు. ఓకే. మరి శక్తిపీఠం అంటే ఇప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది కదా, మరి దానికి ప్రత్యామ్నాయం ఏం చేశారు? దానికి మన శాస్త్రీయ ప్రకారము వేద బ్రాహ్మణులతో మాట్లాడి ఎక్కడా లేని విధంగా పంచముఖ ఆంజనేయుని కూడా ఈ క్షేత్రపాలుడికి ఏర్పాటు చేయడం జరిగినదండి. మనుగురులో ఏకైక పంచముఖ ఆంజనేయ దేవాలయం ఈ ఐలమ్మ నగర్లోనే ఉంది. మనుగురు మొత్తం మీద? మనుగురు మొత్తం మీద. ఓకే. ఇంకా ఏమన్నా సహకరిస్తే ఇంకా ఆర్థికంగా కూడా ఏం చెరువు ఇది? నేరేళ్ళ చెరువు. అదే ఈసారి తెప్పోత్సవం చేసే కారణం కూడా ఒకటి ఉంది. మొన్న 7వ తారీఖు ఇప్పుడు కనకదుర్గ సమేత పెద్దమ్మ తల్లి జీవాలయానికి సంబంధించి రేపు జరగబోయే దసరా ఉత్సవాల్లో తెప్పోత్సవం జరిగే చెరువు ఇదే. దీన్ని నేరేళ్ల చెరువు అంటారు. ఇది గుడికి ఆ ఊరికి కూడా ఈశాన్యంలో ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ. ఇది దీంట్లోనేనండి చేసేది? దీంట్లో ఇక్కడే చేసేది. అందులో ఈసారి తెప్పోత్సవం చేసే కారణం కూడా ఉంది. ఎలా అంటే అండి 7వ తారీఖు ఒక్క నిమిషం 7వ తారీఖు స్టార్ట్ ఈ నెల చెప్పండి. ఈసారి దసరా నవరాత్రి మహోత్సవాలలో తెప్పోత్సవం చేసే కారణం కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఉందండి. ఈ నెల 7వ తారీఖు రాహుకేతు చంద్రగ్రహం, సంపూర్ణ చంద్రగ్రహం దాదాపు 3 గంటలన్నర పాటు ఉన్నది భారతదేశం మొత్తం కూడా. అది ఎంతో చెడు సంకేతంగా కూడా శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇటు పురోహితులు కానీ దాన్ని సంపూర్ణంగా పురోహితి చేయడం కోసమే ఈసారి తెప్పోత్సవం చేస్తున్నాము. అమ్మవారు స్వయంగా కోరుకుంది కూడా అదే. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొవాలి. మీ శక్తి కొలది ధన రూపేణ వస్తు రూపేణ కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా విన్నపం చేస్తున్నాము. మనుగూరు చరిత్రలో తెప్పోత్సవం అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడా జరగలేదు. ఈ పెద్దమ్మ తల్లి కనకదుర్గ సమేత జీవాలయంకి సంబంధించిన ఇక్కడ ఐలమ్మ నగర్ గ్రామ వాసులు ఇక్కడ ఈ బృహత్ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఇది చాలా శుభపరిమాణం. భక్త మహాశయులు ఈ ఆలయాన్ని సందర్శించి ఈ జరిగే దసరా నవరాత్రోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐలమ్మ నగర్ వాసులు అయితే మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నారు. మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Y7 న్యూస్.